వయసులో ఉన్నప్పుడు మేం ముష్టివాడికి బియ్యం వేయడానికి కూడా గడప లోపల నుంచే తల ఉంచుకుని వేసేవాళ్ళం. ఇలా తెగబడి పోలీస్ స్టేషన్ల వెంట రోడ్లంట ఎప్పుడూ తిరిగి ఎరగం మేము. నేను అంతే. నాకు 17 దొర్లేదాకా బయట గాలి కూడా సోకలేదు. ఊరికి శాలించి. ఇదిగో అమ్మాయి, చెప్పేది నీకు పిల్లలు పుట్టే రాతలేదని డాక్టర్ చేత రాయించేశాను. ఒరే తమ్ముడు, మనం అనుకున్నది చెప్పరా? సమత్తాండి సారంగి సాపెక్కడానికి సిగ్గెందుకని నాకు భయం ఏంటి? తెగేసి చెప్తున్నా. నీ మొగుడిని లోకు చేసి ఆడిస్తున్నావు. వాడు అడగడ కనుక నేను అడుగుతున్నా. నీకెలాగూ పిల్లలు పుట్టే రాత్రేది కనుక మీ ఆయన ఇంకో పెళ్లి చేసుకోవచ్చని ఓ కాగితం ముక్క రాసి ఆ ముఖాలు బారే ఇంకో చంద్రబింబాన్ని ఇచ్చి పెళ్లి చేస్తాం. ఈ క్షణంలో ఇది జరిగిపోవాలి. రాసి రావణమని ఎలా తప్పితే ముచ్చాల మాడికైతుందని ఇది ఎక్కడ సత్తే. ఈ క్షణం నుంచి గొడ్డుమూత్రాలు ఈ ఇల్లు పిల్లలు లేని ఇల్లని ఈ నటింట్లో వినపడిందో మీ శాల్తీలు కనపడో జాగ్రత్త. రాములు, నువ్వు ఇంటికెళ్ళు. పడిపోయారా? అయ్యో పాపం. శాంతి, ఏంటిది? ఏమీ లేదండి, తలుపులు బాబాయ్ బూజుదలిపోయి బోర్లా పడిపోయాడు. మీ అమ్మగారేమో యదవా చవటాన్ని తిడుతుంటే నేను వద్దు అన్నాను. మీరు రండి. చూసి దొరపచ్చుగా బూజు. దూలం దొరికితే దోలదేనని బూజు ఒకటే తక్కువైంది. అబ్బా, ఓసాలు గదిలిపోయింది. అర్జున పల్గొండ ఓలప్ప, ఏం జరిగింది నాకేం అర్థం కావటం లేదు. దీనికేదో అమ్మ సిట్టు ఆవహించినట్టుంది. ఏమోని, అది ఇసిరి కొట్టిన దగ్గర నుంచి నాకు 1, 3 కింద కనపడుతున్నాయి బాబు. కరెంట్ ఎప్పుడు వస్తుందయా? ఏంటి, ట్రాన్స్ఫార్మర్ మీద తాడి చెట్టు పడిపోయిందా? పొద్దున్న వరకు రాదా? సీతమూడు శ్రీరామ, దొంగలు బయట బాగానే ఉంటారు, అమాయకులు తెచ్చి లోపల వేసేస్తున్నారు. ఏంటి కంపు? స్టేషన్ శుభ్రం చేసుకోరా ఆడ పోలీసులు చీపురు పట్టుకుని. ఎక్కువ మాట్లాడుకో, నడు. నువ్వు నడవయ్యా ముందు. సార్ ఏమయ్యో? ఏంటి, కర్ఫ్యూలో రోడ్డు మీద అనుమానాస్పదంగా కనపడింది సార్ ఈవిడ. అనుమానం పెనుభూతం. ఏమిటి భూతన్నా? చీకట్లో ఉంటే భూతాండ్రేంటి? సీతమ్మోడు శ్రీరామ. ద్రౌపది ముగుడు శ్రీరామ అని నేను అన్నానా? నువ్వు అరవకయ్యా, చట్టి తడుచుకుంటుంది. కత్తుందా? లేదు సార్. టెస్ట్లో కనపడలేదు సార్. అయినా నాకు అనుమానంగా ఉంది. అసలేంటి నీ ప్లాన్? నీది ఏరియా, ఏ తాలూకా, ఏ ఫారెస్ట్? ఏంటిది? చంటి, సిరిపురపు వీర వెంకట చంటి. దీని వెనక ఇదే చేస్తానందా? ఒకసారి ఇవ్వా. ఇలాంటిదే మా ఆయన దగ్గర ఉంది. ఇలా పెట్టి నొక్కి. థాంక్స్. సెల్లేసి. కర్ఫ్యూలో అరెస్ట్ చేసిన రౌడీలందరితోటి సెల్స్ అన్ని నిండిపోయాయి సార్. అయితే ఎదురు సెల్లేసి. సార్ అది స్పెషల్ సెల్ సార్. తెల్లారే లోపు కొంపల మునిపో పెట్టవయ్యా. ఎస్ సార్. పదవమ్మా. ఇదిగా ఇటు కాదు అటు పద. మా ఇంటికి వెళ్తాను. ఇంటికి తర్వాత వెళ్దు కానీ ముందు లోపలికి పద. ఇన్స్పెక్టర్ గారితో చెప్తాను. చట్టి, నువ్వు కళ్ళు మూసుకోమా. ఆడపిల్ల కుక్క పిల్లని దబాయిస్తారా? ఉండు, మా ఇన్స్పెక్టర్ గారితో చెప్తాను. అప్పుడు నువ్వే ఏడుస్తావు. ఏడోకే, నువ్వు ధైర్యంగా ఉండు. వచ్చు, వీళ్ళ సంగతి ఇన్స్పెక్టర్ గారితో చెప్పి బాగా తన్నిద్దాం. ఏంటి, మేయర్ గారి కొంప మీద అటాక్ చేశారా? బీ కేర్ఫుల్. మీరు ఎక్కడ ఉండండి, నేను వస్తున్నా. ఫాలో మీ. ఎస్ సార్. కమ్ ఆన్, క్విక్. రండి. అబ్బా, ఒకటే ఉరుకులు పరుగులు. మా ఇన్స్పెక్టర్ గారు కూడా స్టేషన్ ఇంతేనమాట. భోజనం మర్యాదలు బాగానే ఉన్నాయే. ఒరే చంటి, మనం వస్తున్నామని తెలిసి ముందే మర్యాదలు చేశారన్నమాట. ఎవరి ప్యాంటమ్మాయి? ఈవిడే కర్ఫ్యూలో పట్టారో ఏంటో. అన్నం కూడా తినకుండా పడుకునుంది. భయపడ్డట్టుంది పిచ్చి పిల్ల. ఇదిగో, గుండె నిబ్బరం చేసుకోవాలి నాలాగా. లేచి ఎంగిలిపడు. లేమ్మా. ఇంతకీ నువ్వెవరు నాలంటమ్మాయి? ఎందుకు? పాయసం కాసుకు తాగడానికి. లేకపోతే ఎందుకేంటి? ఏదో సాట అడుగులు కాబట్టి అడిగాం. నువ్వు ఊరుకో.
ఇక్కడ మాట పట్టింపులు వచ్చాయి. నా గురించి ఇంకొకరికి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. తెలుసుకుంటే గానీ నాకు ఉబరాట ఆగదు. అది సరేగానమ్మాయి, చంటికి ఆకలేస్తుంది. ఇక్కడ ఎక్కడైనా పాలు దొరుకుతాయా? నువ్వు ఊరుకోవచ్చు చంటి, నీ గురించే కదా అడుగుతున్నాను. జైలుకి వచ్చాక కొంచెం ఓర్చుకోవాలి. నువ్వు తప్పు చేసి పోలీస్ స్టేషన్కి వచ్చావు, దాన్ని కూడా తీసుకురావడం ఎందుకు? పక్కింటి అక్కయ్య గారు అబ్బాయి మా ఇంట్లో ఆడుకుంటూ మెట్ల మీద నుండి పడిపోయి దెబ్బ తగిలింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. పిల్లడు చావు బతుకులో ఉంటే చూస్తూ ఊరుకోవాలా? దానికన్నా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇందులో నా తప్పుందా? నేను అలా కనిపిస్తున్నానా? నా తప్పు అంటావేంటి? సీతమ్మోడు శ్రీరామ, మీతో దెబ్బలాడుతున్నానంటండి. మీకు ఈ విషయం తెలియదు కదా, ఏమనుకోకండి. నాకు కొంచెం మతి మరపండి. మీకు విషయం తెలుసా? ఒకసారి మా అత్తగారికి కుడుం పెట్టపోయి కుక్క బిస్కెట్లు పెట్టేశారు. బాగున్నాయి తినేసింది. అప్పటి నుంచి ఎప్పుడు కుక్క బిస్కెట్లు తెప్పించుకుని తింటుందంట. ఏమండి, ఈ విషయం ఎవరికి చెప్పకండి, పరువు పోద్ది. ఏమండి, మిమ్మల్ని ఏమే వసే అని పిలవటం బాగోదండి. కొంచెం మీ పేరు చెప్తారా? విజయ. చాలా బాగు. అతను మీ వాడేనండి. మీరు అనుకుని నాకు చెప్పేశాడు చూసారా? మంచి వేళ కొను ఊపిరితో నాకు కనపడ్డాడు. ఈ విషయం మా ఆయనకి చెప్పాను, అత్తగారికి చెప్పాను, వంటోడికి చెప్పాను, దీనికి కూడా చెప్పాను, అందరికీ చెప్పాను. ఎవరు నమ్మలా, అందరూ వేళకోళమే చేశారు. విజయమ్మ, ఈ విషయం నువ్వైనా నమ్మావు, అంతే చాలు. అంత మంచి ఆయన వాళ్ళకెందుకు అడ్డొచ్చాడు? ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఆ చచ్చిపోయిన కురాడు అది విని నీకు చెప్పాలనుకోవడం ఏమిటి? అసలు వాళ్ళకి నీకు సంబంధం ఏమిటి? ఆడదానివి నువ్వు జైలుకి రావడానికి కారణం ఏంటమ్మాయి? అది హరివిల్లుని ఓసరవెల్లిగా తలకిందులు చేసి నమ్మించిన కుళ్ళు రాజకీయం. అవినీతిని జుట్టుపట్టు కీడ్చుకొచ్చి లాకప్లో వేసినందుకు ఈ లాకప్ పోసలే నన్ను చూసి వెక్కిరించేలా చేసిన లా అండ్ ఆర్డర్ ఓటమి. నన్ను ఉరితీసేలోగా నాకు జరిగింది చెప్పుకోవడానికి ఒక మంచి మనసు కోసం ఎదురు చూస్తున్నాను. ఆ మనసు దొరకదేమో, ఈ సమాజంలో నా సమాధి ఒక ఉగ్రవాది సమాధిగా మిగిలిపోతుందేమోనని ఉక్కిరిబిక్కిరయ్యాను. అమాయకత్వం తప్ప ఏ ఆలోచన లేని నీ కళ్ళు నా కథ విని చెమ్మగిలితే చాలు. సీతమ్మోడు శ్రీరామ, కష్టాలు ఎప్పుడు ఆడదాన్ని నుదుటి మీద రాస్తాడో దేవుడు. ఇదేమైనా న్యాయంగా అవుతా? వాళ్ళనుకున్నదే న్యాయం. రాస్కల్స్ డబ్బుతో లా అండ్ ఆర్డర్ని వాళ్ళ ఇంటి కాపలా కుక్కగా చేసుకున్నారు. పదవనే కంచుకోటని చుట్టూ కట్టుకున్నారు. వాళ్ళు నాయకులేంటి పుట్టించిన పరమేశ్వరునే చంపి అదే న్యాయమని ప్రపంచాన్ని నమ్మించగలరు. ఒప్పిస్తారు. మనం ఇలాగే చేతులు కట్టు కూర్చుంటే వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇదిగో అమ్మాయి, నువ్వెలాగైనా బయటకెళ్ళి వాళ్ళ ఆట కట్టించి తండ్రి లాంటి ఆయన కాపాడాలి. పాపం ఆ పౌరుషం నాకు లేదనుకుంటున్నావా? కానీ ఈ 4 గోడల మధ్య నుంచి ఎలా బయట? ఓ సింతేనా? అవును, ఎలా వెళ్తావు? ఈ ఊసల భోషాల నుంచి బయటకెళ్ళటం చాలా కష్టమే. నువ్వు నేను ఒకేలా ఉన్నాం కదా. రేపొద్దునే మా ఇన్స్పెక్టర్ గారు వచ్చి నన్ను విడిపించుకెళ్తారు. ఈలోగా నువ్వు నేనుగా, నేను నువ్వుగా మారిపోయావనుకో, నువ్వు బయటకెళ్ళిపోవచ్చు. నీ బదులు నేను ఇక్కడే ఉండిపోవచ్చు. మంచిని కాపాడి అసలు దొంగని బయటపెట్టి ఎంచక్కా నీ మీద నా నిందని చెప్పేసుకోవచ్చు. సరేనా? నో, ఇదేమైనా వేళకోవాలనుకున్నావా? కొన్ని రోజుల్లో నాకు ఉరి శిక్ష పడచ్చు. బయటికెళ్ళి అనుకునేది జరిగి తిరిగి రాలేకపోతే ఆ శిక్ష నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఎవరి చావుకి ఎవరి కర్తలు. చావాలని రాసుంటే బయటకెళ్తే మాత్రం నేను బతుకుతానా? బతకాలని రాసుంటే ఈ కటకటాలు నిన్ను ఆపుతాయా? ఇదిగో చూడమ్మాయి, మనం ఏమైనా సరే ఓ మంచి మనిషిని బతికించుకుంటే మన తర్వాత వాళ్ళకైనా మంచి జరుగుతుంది. అందరికీ కావాల్సిన ఆయన నువ్వు కాపాడాలి. ఆ పని నువ్వే చెయ్యాలి. అలా చెయ్యాలంటే నువ్వు బయటకెళ్ళాలి. నీ ప్రాణాన్ని పావుగా చేసి నేను ఈ చదరంగా నాడలేను. అర్థమైందిలే నువ్వెందుకు బయటకెళ్ళంటున్నావో. ఇందాక నువ్వు చెప్పిందంతా కట్టుకదన్నమాట. నిజంగా నీకు ఆ పెద్ద గుండాలతో సంబంధం ఉండే ఉంటుంది. ఆ హత్య నువ్వే చేసుంటావు. అందుకే నేను ఉద్యోగం నుంచి తీసేశారు. అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడు వస్తున్న నాయకుడిని చంపడంలో కూడా నీ వాళ్ళ పన్నాగా ఉండే ఉంటుంది. నువ్వు మామూలు మనిషి కాదు, ఆడాళ్లలో పుట్టిన రాక్షసివి కాదు. నాకు అవునని అనిపిస్తుంది. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నువ్వు మాత్రం నన్ను అపార్థం చేసుకోకు ప్లీజ్. అలాగైతే నువ్వు బయటికి వెళ్ళాలి, ఆ మంచి ఆయన్ని కాపాడాలి. నువ్వు నిర్దోషమని నిరూపించుకోవాలి. అప్పుడే నేను నమ్ముతాను. అలా జరగటం కుదరదు. జరుగుతుంది. అలా జరిగితే నీకే నష్టం. సారీ మేడం, అసలు ఇదంతా మేడం గారి వల్ల జరిగింది. సీతమ్మోడు శ్రీరామ, మా ఆయన లాంటి బట్టలు వేసుకున్నావు కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే ఉతుకు పడేసేదాన్ని. అది కాదు మేడం, మా వాళ్ళు ఎంత అడిగినా సరే మీ వివరాలు కానీ మీ వారి పేరు కానీ చెప్పలేదుగా. ఎలా చెప్తారయ్యా? మొగుడు పేరు పెళ్ళాం ఎక్కడ పడితే అక్కడ దొంగలకి, ఇన్స్పెక్టర్లకి, రౌడీలకి అందరికి చెప్తుందా?
అందుకే చెప్పలేదు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. మేము వస్తాం. ఓకే సార్. పద నా చంటి తీసుకో. ఏమండి ఇలా రండి. ఏంటి? రాత్రి భోంచేశారా? చేశాను. శనివారం పూట భోంచేశారా? అందుకే మనకి పిల్లలు జల్లు పుట్టడం లేదు. నా వ్రతం అంతా పోయింది. ఇదిగో ఇక నుంచి ఆది సోమ మంగళ బుధ అన్ని వారాలు మానేస్తాను. నువ్వు పద ముందుకి వెళ్దాం. పిల్లల కోసం అండి. అయ్యో సరే రా వెళ్దాం. ఏమండి రాత్రి నాకు చంటికి ఎంత భయం వేసిందో తెలుసా? కరెంటు కూడా లేదు. ట్రాన్స్ఫారం మీద తాటి చెట్టు పడిపోయిందంట. రాత్రంతా ఇక్కడ పోలీసులు ఒకటే ఉరుకులు పరుగులు. మీరు కూడా అంతేనా? అబ్బా ముందు నువ్వు పద. వినండి, నేను చెప్పేది వినరండి. అసలు ఏమైంది? మేమిద్దరం మారిపోయాని అందరికీ తెలిసిపోతుంది. విజయమ్మ కూడా నేను బాగా చూసుకుంటుంది. మన ఇల్లంతా బాగా చూపించు. వెళ్ళిపోవే. అయ్యో ఎవరైనా చూస్తారు. నీకు దండ పెడతాను. వెళ్ళు చంటి, వెళ్ళు. చూస్తా. ఎరా ఒక్క రోజులో జైలు ఫుడ్కి అలవాటు పడిపోయావా? కమాన్. సీతమ్మోడు శ్రీరామ అంతా మంచి జరిగేలా చూడుతాను. ఏటమ్మా నా వంటగదికి వస్తున్నావు? సెకింగా మన ఉబుసుపోక పులిచింతల సంతలో ఫ్రూట్ కొనుక్కున్నా వాయించుకోవడానికి. అది ఒక్కటి తప్ప లోపల ఇంకేమీ లేదు. మేమే జైలు నుంచి రాలా దొంగ సొమ్ము దాచుకోవడానికి. ఉరిమిందా అర్జున పల్గొన అర్ధరాత్రి రోడ్లమ్మట తిరగడాలు, జైలుకి వెళ్ళడాలు మా ఇంటా వంట లేవమ్మా. మీ కోడలు గొడ్డు మోతుందని లోకలంతా కాకులా పొడుస్తున్నా ఇన్నాళ్ళు నోరు మూసు కూర్చున్నాను. ఈ రోజు మీ కోడలు జైలుకి వెళ్ళింది, బరి తెగించిందని లోకలంతా అంటుంటే ఏ గోత్రం పడి చావాలో తెలియటం లేదు. చావడానికి గొయ్యి దొరకటం కష్టమేం కాదు ఈ రోజుల్లో. అయినా నా కోసం మీరు చావడం ఏమిటి? జైలుకి వెళ్ళింది నేను. నేను బిడ్డలు కనపోతే నన్ను గొడ్డుమూత్రాలంటారు. మీకెందుకు కష్టం? నన్ను ఎక్కువ మాట్లాడించకండి అత్తయ్య గారు. తలుపులు జైలుకి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఒకటే మగతుగా ఉంది. సీతమూడు శ్రీరామ పైన ఉన్నారా? ఏందే ఓలప్ప తెంగర బుచ్చి తిరణాలకెళ్తే గారెంత నాగరం బోరెంత ఉబ్బిందని ఏమిటి తంతు? ఏంది దెయ్యపు సుబ్బడింది? ఇంటికెళ్ళి తీస్తారా? అస్తమానం ఆ చంటితో ఉంటే మనకి చంటి పిల్లలు ఎలా పుడతారు? పిల్లలు పుట్టాలంటే చెయ్యాల్సింది పూజలు కాదు. హలో, ఏంటి క్రాస్ రోడ్స్ దగ్గర దొమ్మియా? సరే కానిస్టేబుల్స్ పంపించండి, నేను వెంటనే వస్తున్నాను. సారీ శాంతి. జాన్ వచ్చేది ఈరోజు.